ఉన్నమాట అంటే ఉలిక్కి పడతారట. బహుశా ఒక 2-3 రోజుల క్రితం ఏదైతే సంక్రాంతి పండగ సందర్భంగా మన నియోజకవర్గంలో జరిగినటువంటి దోపిడీని మాట్లాడుతూ పెట్టినటువంటి పత్రికా సమావేశం చూసి పాపం మా పార్టీ పేరు మీద ఎంపీటీసీగా గెలుపొందినటువంటి వ్యక్తి తాలూకా భర్త, ఆయనకు పాపం మనిషికి వచ్చినంత కోపం వస్తా ఉంది. సడన్గా పాపం ఆయన హావభావాలు అవన్నీ చూస్తే అసలు రాజకీయాలలోకి ఒక 3rd గ్రేడ్ ఫెలో, ఒక 3rd క్లాస్ ఫెలో రాజకీయాల్లోకి వస్తే ఏ మాదిరిగా బిహేవ్ చేస్తారు, ఏ మాదిరిగా ఉంటారు అనేటువంటిది ఇతన్నే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అతని మాట తీరు చూస్తూ ఉంటే వాడు వీడు, ఇంకా ఏదో సినిమాలో హోల్ అంటే హోల్ కాదు బొక్క అంటారట. అలాగా ఆ భాష చూస్తే ఇటువంటి 3rd గ్రేడ్ ఫెలో రాజకీయాల్లోకి వచ్చాడా అని చెప్పి ఎవరికి వాళ్ళు ముక్కులు వేలేసుకునే పరిస్థితి. అయితే 8 నెలలు గడిచేసరికే మెల్లమెల్లగా ఒరిజినాలిటీ బయటకు వస్తూ ఉంది. రోజు రోజుకి అతని వాస్తవ రూపం ఏంటి అనేటువంటిది బయటకు వస్తూ ఉంది. అధికార మదంతో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మాట తీరు చూసి ఇవాళ ప్రజలు ఇటువంటి వ్యక్తినా మనం ఓటేసింది అని చెప్పి లెంపలేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ ఎన్నికల్లో రాజకీయాలలో గెలుపు ఓటములు అనేటువంటివి సహజం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి ఒక సామాన్యుడికి కూడా ఈ దేశంలో ఒక గౌరవాన్ని కల్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఖాళీ ఓటుకి కూడా బహుశా సరిపోయింది. అటువంటి గొప్ప మహనీయుణ్ణే ఎన్నికల్లో రాజకీయాల్లో మన దేశ రాజకీయాల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆయన ముందు మనలాంటోళ్ళం ఎంత. రాజకీయాల్లో గెలవడం ఓడడం అనేటువంటిది ఎన్నికలను ఒకటే లెక్కేసుకునేటటువంటి వాళ్ళు అవకాశవాదులు మాత్రమే లెక్కేసుకుంటారు. ప్రజల మనసుల్ని గెలుచుకునేటటువంటి వాళ్ళు నిజమైనటువంటి నాయకులు అవుతారు. ప్రజల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటారు. ఇవాళ గాలికి గెలిచినటువంటి వ్యక్తి తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఎలక్షన్లకు వచ్చి సూపర్ 6 అని చెప్పి అబద్ధపు హామీలనిచ్చి 8 నెలల కాలం గడుస్తూ ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి వ్యక్తులు ఇవాళ స్థాయిల గురించి నా గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. 2,13,000-14,000 ఓటర్లు నన్ను తిరస్కరించారట. బహుశా బుర్రుండి మాట్లాడుతూ ఉన్నాడో లేదో ఈ మనిషి. 72-73,000 మంది పైచులక ఓట్లు నాకు వచ్చినాయి. ఇవాళ ఒక్కసారి రాష్ట్రం మొత్తం మీద ఎన్నికల ప్రక్రియని గమనిస్తే
ప్రత్యేకించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 21 స్థానాల్లో ఎక్కడైతే పోటీ చేశారో వాటిని గమనిస్తే 21 స్థానాల్లో హైయెస్ట్ మెజారిటీ నుంచి కిందకి చూసుకుంటూ వస్తే ఈ మనిషికి 18వ స్థానం వచ్చింది. మెజారిటీలలో 18వ స్థానంలో ఉన్నాడు ఈ మనిషి. ఈ పక్క రాజమండ్రి సిటీకి వెళ్తే ఇదే కూటమి అభ్యర్థుల గెలుపుకి సంబంధించిన మెజారిటీలను గమనిస్తే రాజమండ్రి సిటీలో 70,000కు పైచిలుకు వచ్చింది. రాజమండ్రి రూరల్లో 60,000 పైచిలుకు వచ్చింది. ఈ పక్క జగ్గంపేట చూస్తే 50,000 పైచిలుకు వచ్చింది. ఇవన్నీ మరి నీ బుర్రలో లేవా, లేకపోతే నీలాంటి బోగస్ మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళని ఏ రకంగా తీసుకోవాలని ఇలా ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. అయితే నాకు ఇక్కడెక్కడా కూడా కోవర్ట్ నాయకులు నాకు లేరు, లేకపోతే ఆ పక్క నుంచి నాకు కోవర్ట్ కింద చెప్పేవాళ్ళు లేరు. పాప జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ